హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లేటెస్ట్ సంచలన ప్రపంచవ్యాప్తంగా 3 వరుసగా జరిగినాయి సార్. ఒకటి మీరు కొమ్ము కాసిన ప్రభుత్వం ఏర్పడడం, రెండోది అక్కడ వరల్డ్ కప్ ఇండియా గెలవడం, ఇక్కడ కల్కి ప్రపంచవ్యాప్తంగా దుమ్ములేపేయడం. చూసారా కల్కి మీరు? చూసా, నేను రిలీజ్ ఎర్లీ మార్నింగ్ షో చూసా భీమవరంలో. ఎలా మీ వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ది ఫిల్మ్ సార్? వెల్ మేడ్ ఫిలిం. నాకు ఇంకా ఏంటంటే నా ప్రాణ స్నేహితుడు ప్రొడ్యూసర్ అవ్వటం, అశ్విని దత్ గారు మా ఊరు అబ్బాయి హీరో అవ్వటం, అలాగే నాగేశ్వన్ కూడా నాకు బాగా క్లోజు. అతని ఫస్ట్ సినిమా నా పేరే సుబ్రహ్మణ్యం, ఎవడే సుబ్రహ్మణ్యం. ఆ సినిమా ఫస్ట్ షాట్ కూడా నా ఇంట్లోనే తీశారు. ముహూర్తం షాట్. ఇది బాగుంది. అయితే మీ మీకు బాగా నచ్చిన అంశం కల్కి అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అంటే నాకు బాగా నచ్చింది ఐడియా, బేసిక్ ఐడియా. అంటే మహాభారతంలో ఒక పురాణ పాత్ర అశ్వత్థామ, చావు లేదు. మామూలుగా ఎవరికైనా జాతస్య మరణం ధ్రువం. చాలా సినిమాల్లో కూడా ఒక మంచి డైలాగ్ ఏదో 1-2 సినిమాల్లో చూసా, డిఫరెంట్ వెర్షన్స్లో. నేను సినిమాలు బాగా చూస్తాను. మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాల్లో అతి గొప్ప వరం ఏంటంటే మృత్యువు. చావు అనేది మనిషికి ఇచ్చిన దేవుడిచ్చిన గొప్ప వరాల్లో ముఖ్యమైన వరం చావు. ఆ చావు లేకుండా చెప్పిస్తున్నాను అంటాడు ఒరిజినల్గా కూడా. అవునండి, భారతంలో నువ్వు ఇలాగే నువ్వు ఈ గాయాలతోనే ఉంటావు అనేది ఒరిజినల్గా. మరణం విలువ తెలియదు నీకు, అందుకని ఆ మరణమే లేకుండా జీవించండి. సో అది ఒరిజినల్గా భారతంలో ఉంది. వ్యాసుడు రాశాడా, నిజంగా జరిగిందా అన్నది పక్కన పెడితే అదే ఉంది. సో దాని నుంచి మీరు నమ్మరా రాజుగారు? భారతం జరిగిందంటే నమ్మరా? ఇది హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. బట్ నేను అనేది వెర్బాటమ్ ఎవడెవడ ఏం మాట్లాడుకున్నాడు అనేది దగ్గర నుంచి చూడరు. ఆ మాటల్లో గొప్పతనం అనేది వ్యాసుడి స్క్రిప్ట్లో వచ్చింది. సంఘటనలు నిజం. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, దుష్టద్యుమ్నుడు ద్రౌపది ఏం మాట్లాడుకున్నారు, విరాటుడు ఇంకొకడు ఏం మాట్లాడుకున్నారు, గృహన్నల లేకపోతే కంకుపట్టు విరాటుడు ఏం మాట్లాడుకున్నారు అనేది. సో దట్స్ ఆల్. అది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు భగవద్గీత కూడా వ్యాసుడు రాసింది కదా సార్. అదే నేను అనేది. అందుకనే నేను అనేది సంఘటనలు నిజం. కురుక్షేత్ర యుద్ధం జరిగింది, అన్ని ఎవిడెన్స్లో ఉన్నాయి. అవును. ఇంద్రప్రస్థం ఉంది, హస్తినాపురం ఉంది. ఇంద్రప్రస్థం ఇస్ నథింగ్ బట్, చాలా మంది హస్తినాపురం అంటే ఢిల్లీ అనుకుంటారు. హస్తినాపురం ఇస్ మీరట్. ఇంద్రప్రస్థం ఇస్ ఢిల్లీ. చాలా మంది హస్తినాపురం అని అనుకుంటారు. అదే హస్తినా కంటే అది ఢిల్లీ అని ఢిల్లీకి అది పెడతారు. బట్ దట్ వాస్ మీరట్, ఒరిజినల్ హస్తినాపురం. హస్తినాపూర్ అనే ఊరు కూడా ఉంది ఇప్పుడు అక్కడ. మీరట్కి ఆనుకునే ఉంటుంది, అవుట్స్కర్ట్స్ ఆఫ్ మీరట్లో. ఇది ఇంద్రప్రస్థం. పాండవులు కట్టుకున్నది ఢిల్లీ, ఇంద్రప్రస్థం. సరే, ఇది పక్కన పెడితే ఆ ఐటమ్ని టెర్మినేటర్లో ఒక బిడ్డని కాపాడటానికి, ఒక బిడ్డను చంపడానికి ఓడి వస్తాడు కదా టెర్మినేటర్. జేమ్స్ కెమెరాన్ కూడా ఇలాంటివి ఏదో ఇప్పుడు అవతార్ సినిమా కూడా ఏదో కొంచెం మన పురాణాల్లోనే ఉంటాయి. అదే వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళే చెప్పారు. అదే ఇండియన్ మైథాలజీ నుంచి అలాగా. సో తిను ఇండియన్ మైథాలజీని ఆ స్టార్ వార్స్ మూవీసు ఆర్ టెర్మినేటర్ ఆ ఇన్స్పిరేషన్తో మన పురాణ గాథనే తీసుకొని ఒక యూనివర్స్, ఒక కల్కి యూనివర్స్. అసలు ఈ కల్కి
తను వాళ్ళు ఏదో ఇంటర్వ్యూలో కూడా చూసా, నాగేశ్వరిని మాట్లాడాడు. మహాభారతం మీద బేస్ అవుతూ భారతంకి సంబంధం లేకుండా మాయాబజార్ సినిమా ఒరిజినల్గా. అవునండి, పాండవులే ఉండరు అందులో. పాండవులే కనపడరు అందులో. అవును. అలాగా ఒక మన మహాభారతంలోని ఒక ఇన్సిడెంట్ని తీసుకుని సో దాంతో కథ అల్లుకుని ఈ సినిమాలో కలికే ఉండడు. కల్కి సినిమాలో కలికి లేడు. కలికి పుట్టబోయే కలికిని రక్షించటం కోసం అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని ఒక 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 కొత్త కథ క్రియేట్ చేసి ఒక ప్లాట్ క్రియేట్ చేసి ఆ పుట్టబోయే కలికిని కాపాడటం కోసం అమితాబ్ బచ్చన్, సో మళ్ళీ అమితాబ్ బచ్చన్ ప్రయత్నాలని అడ్డుకోవడం కోసం కర్ణుడు అని చివరిలో పెట్టాడు. ఆ క్యారెక్టర్లో ఇతను అంటే ఏంటంటే కర్ణుడు కూడా మంచివాడైనప్పటికీ దుష్టులతోనే సావాసం చేశాడు. అలాగా ప్రభాస్ క్యారెక్టరు దుష్టులతోటి సావాసం ఈ సినిమాలో. ఆడాడు యాష్కిన్ అసిస్టెంట్ గారితో ఉంటాడు కదా, అటు చెప్పినట్టు ఈయన పట్టుకుపోవాలని చూస్తాడు కదా. సో కర్ణుడి క్యారెక్టర్ ఇన్ ఏ వే దో హీ ఈజ్ టూ గుడ్. ఎన్టీ రామారావు దానవ సూరకరణ చేసిన బట్ చెడ్డ వాళ్ళతో కలిసి ఉన్నాడు. అవును. సో అలాగా ఈ హాఫ్లో ఈ సినిమాలో చెడ్డ వాళ్ళతో ఉంటాడు ప్రభాస్, కర్ణుడు ఉన్నట్టు. అలా ఒక ఎక్స్ట్రాడినరీగా ఇతను కుర్రోడు అశ్విన్ ఇంగ్లీష్ సినిమాలు అలాగే మన పురాణాల మీద కూడా పట్టుండి ఇక్కడ క్యారెక్టర్ల ఔన్నత్యాన్ని దెబ్బతీయకుండా ఒక బ్యూటిఫుల్ యూనివర్స్ని క్రియేట్ చేసి ఈ క్యారెక్టర్ని స్టెబిలైజ్ చేశాడు. నేను ఫస్ట్ సినిమా చూసిన వెంటనే గొప్ప ప్లాట్ఫామ్ వేసావు అబ్బాయి నువ్వు, ఇది క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసావు, నెక్స్ట్ నుంచి నువ్వు ఆడుకుంటావు ఈ క్యారెక్టర్లతో. ప్లాట్ఫామ్కి మామూలుగా డబ్బులు రావు, బట్ ఇది ప్లాట్ఫామ్కి కూడా బ్రహ్మాండమైన డబ్బులు వచ్చినాయి. ఇంకా రాబోయేది డబ్బు. ఎందుకంటే ఇంకా అక్కడ ఇక్కడి నుంచి కథలు రాసుకుంటూ పోవచ్చు. అవును, ఇంకా సిరీస్ చేసుకోవచ్చు, సంవత్సరానికి ఒక కలికి పెట్టుకోవచ్చు. అంటే మీరు నార్మల్గా మామూలు యాక్టర్స్ లేరు సినిమాలో. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్, ఇంకా మన కమల్ హాసన్ ఇందులో గెస్ట్ నెక్స్ట్ సినిమాలో ఎక్కువ ఉంటాడు. అవునండి, ఆయనే చెప్పాడు ఈ పార్ట్ లో నేనేం ఉండను, నేను ఇప్పటి వరకు ఈ సినిమా వరకు నేను మీతో పాటు ఆడియన్నే, నెక్స్ట్ పార్ట్ లో ఉంటాను నేనని చెప్పి ఆయన స్టేట్మెంట్. ఎందుకంటే చివరిలోనే కమల్ హాసన్, మిగిలినంతా కమల్ హాసన్ డొక్కెండిపోయినాడు కమల్ హాసన్ కాదు. అదేలేండి, అంతే. కానీ ప్రభాస్ పెర్ఫార్మెన్స్ మీద మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్? ఇప్పుడు ప్రభాస్కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. నిజంగా చెప్పాలంటే ఇందులో పెద్దగా పెర్ఫార్మ్ చేయడానికి ఏం అవకాశం లేదు. బట్ హిస్ ప్రెజెన్స్ క్యారీడ్. ఎస్, అతను చూస్తేనే జనం వెళ్ళేస్తారు అంతే. హిస్ ఫిజికల్ ప్రెజెన్సే ఇందులో విపరీతంగా యాక్ట్ చేసేయడానికి, అంటే ఒక ఫన్నీ వేలో నడిపే డైరెక్ట్. ఇందులో ఏంటంటే కొంచెం కామిక్గానే ఉంది ఇది. అదర్వైజ్ విలన్ అనుకుని ప్రజలు భ్రమించే అవకాశం ఉంది కాబట్టి ఆ విలన్ ఇమేజ్ రాకుండా ఉండాలి. ఎందుకంటే క్యారెక్టర్ కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది. అవును, అది ఉండకుండా ఉండటం కోసం ఫన్నీగా దాన్ని కొంచెం ఇట్స్ వండర్ఫుల్గా, మంచి అప్లికేషన్. ఇట్ ఈస్ ఎ టైలర్ మేడ్ రోల్ ఫర్ హిమ్. ప్రభాస్కి అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ వచ్చింది అంటే ప్రభాస్ 100%. ఎస్. మొట్టమొదటి అన్నట్టు తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వెరీ వైల్డ్, వరల్డ్ వైడ్. ఈ రోజున ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తున్నదో యుఎస్ లో కూడా అంతే కలెక్ట్ చేస్తుందండి సార్. హిందీలో కూడా అంతే కలెక్ట్ చేయొచ్చు. నార్త్ బెల్ట్ అయితే అసలు దుమ్ము లేచిపోతుంది. అక్కడ అమితాబ్ యాడెడ్ అడ్వాంటేజ్. చాలా రోజుల తర్వాత ఆయన మంచి హెవీ క్యారెక్టర్ చేశాడు. అంటే మంచి కోసం పోరాడేవాడు హీరో, చెడు వైపు ఉన్నవాడు విలనం అని మన పాత డెఫినేషన్ల ప్రకారం మాట్లాడుకోవాలంటే అమితాబ్ బచ్చన్ హీరో ఈ ఫస్ట్ సినిమాలో, ప్రభాస్ ఫస్ట్ పార్ట్లో,
హీరో అమితాబ్ అని కూడా చెప్పుకోవచ్చు. అవునండి, అవును. అంటే వాళ్ళు చూపించిన మేరకు సెకండ్ పార్ట్ లో ఏం చూపిస్తారు, సెకండ్ పార్ట్ లో ఇతను హీరో అవుతాడు, అందులో డౌట్ లేదు. ఆటోమేటిక్. కానీ అసలు అమితాబ్ బచ్చన్ గారు ఎందుకే బతుకున్నాడేమో ఇన్నాళ్ళు అనిపించింది సార్ నాకు మాత్రం. ఎందుకంటే అంత హ్యూజ్ క్యారెక్టర్, మనం మొత్తం ఇండియన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, ల్యాండ్ ఆఫ్ హిందూస్ నమ్మేది అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడు, అక్కడెక్కడో గుడికి వచ్చి పూజ చేస్తాడు. అసలు అదే ఆ కాన్సెప్ట్. అశ్వత్థామ క్యారెక్టర్ని తీసుకుని దాన్ని స్టార్ వార్స్ టెర్మినేటర్ తోటి కలిపి మొత్తం లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఒకటిగా మీకు కనిపిస్తాయి అందులో. అది లాజికల్ గా చూపెడతాం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ద కుర్రాడు నాగేశ్వన్. అండ్ దత్ గారు అసలు వెనకాడకుండా ఎక్కడ అన్డెటర్డ్, ఎంత డబ్బు 100 కోట్లైనా కూడా ఆయన స్థిమితంగా కూర్చుని పెట్టు ఖర్చు అన్నాడు తప్పితే ఆయన అక్కడ ఏంటి ఖర్చు ఇది గట్ట ఏం సార్. ఇన్ జనరల్ గా మీరు సినిమా ప్రియుడు కదా బాగా, అంటే సినిమా ప్రియుడు ఇన్ ది సెన్స్ ఆర్ట్ అంటే మీకు బాగా ఇష్టం కాబట్టి, ఈ సినిమా అన్నది తెలుగు సినిమాని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రాబోయే రోజుల్లో అనే దాని మీద చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ఈ తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది బాహుబలి, రాజమౌళి దర్శకుల్లో బాహుబలి, క్రెడిట్ గోస్ టు హిమ్. సో దాన్ని మళ్ళీ ఆ రేంజ్లో ఇండియన్ సినిమాని ఒక ఈవెన్ అబౌవ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసిన సినిమా కల్కి. ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తెలుగు వాళ్ళకి గౌరవాన్ని ఇస్తుంది. ముందు ఇచ్చింది. మీరు అంటే మీలో అంతరాంతరాల్లో, మీ అంతరంగాలలో దాగి ఉన్న ఇంకొక నిక్షిప్తమై ఉన్న ప్రజలకి తెలియని, మీ అభిమానులకు కూడా తెలియని ఒక విషయం, మీరు అపారమైన సంగీత ప్రియుడు. నాకు 10 నిమిషాలు గ్యాప్ దొరికితే పాటలే అంట. ఇది ఎక్కడ అసలు మీది చాలా దుర్మార్గమైన మనసు రాజు గారు. ఎందుకంటే ఓ పక్కన రాజకీయాలు అంటేనే చాలా వికృతమైన వ్యవహారం అది, మళ్ళీ వ్యాపారాలు, క్షణం తీరిక లేని జీవితం, ఈ మధ్యలో పాటలు వింటారా? ఎంత ఓపిక అండి మీకు నిజంగా. నాకు పాటలు అంటే పాత తెలుగు పాటలు కావచ్చు, పాత ఈ కొత్త పాటలు అసలు ఏం అర్థం కావు. ఇప్పుడు మన కల్కి గురించి ఎంతసేపు మాట్లాడుకున్నాం, అసలు ఏమన్నా పాట గురించి మీకు తెలుసా? తెలియదు. బట్ మీరు ఈవెన్ బాహుబలిలో కూడా పాపులర్ అయింది ఆ శివస్తుతే. వీళ్ళు ఏం తెలియదు ఎవరికి. ఇంకేమున్నాయి తక్కువ, మనకి ఆ శివస్తుతి ఒకటే బాగా. ఆ రోజున సీతారామ కళ్యాణంలో ఘంటసాల గారు పాడారు, ఆ రోజు నుంచే పాపులర్ అయింది. భగవద్గీత కూడా ఘంటసాల గారు పాడబట్టే పాపులర్ అయింది, పుష్పవిలాపం కూడా ఆయన పాడబట్టే, అన్ని ఆయన గొంతు వల్ల పాపులర్ అయ్యాయి. ఏం సార్ పాత పాటలు నా దగ్గర హిందీ హ్యూజ్ కలెక్షన్, తమిళ్ హ్యూజ్ కలెక్షన్. తమిళ్ కూడా? ఓ, తమిళ్ వచ్చా మీకు? రాదు. పాట వచ్చు, పాటలు రవితేజ డైలాగ్ లాగా. హిందీ వచ్చంటే రాదు, పాట వచ్చని మీకు తమిళ. బట్ రవికి నిజంగా హిందీ వచ్చు. రవితేజ నా కజినే రవి. అవునా? హిందీ బ్రహ్మాండంగా వచ్చాడు, అదరపడతాడు. అదేలేండి, వెంకీ సినిమాలో డైలాగ్ చాలా పాపులర్. అది డైలాగు, బట్ తనకి చాలా ఫ్లూయెంట్ హిందీ. అవునా? అక్కడ వాళ్ళ ఫాదరు నార్త్లో కొన్నాళ్ళు ఉన్నారు. మా కజినే, మా దగ్గర బంధు. ఓకే. ఆ చిన్నప్పటి నుంచి తెలుసు రవి. అవునా? మాకు నాకన్నా చిన్నోడు. అదేలేండి, తను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మాకు బాగా పరిచయం ఉంది. ఎలాగ రైజ్ అయ్యాడో అంతా చూసాం కళ్ళెదురుగా. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అండి, వెరీ ఇంట్రెస్టింగ్. చాలా హార్డ్ వర్కర్. అవును, తన పని తను చూసుకుంటాడు. అంటే చిరంజీవి గారి తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా, నేను ఎప్పుడు తన గురించి ఇంట్రడక్షన్ చెప్పాలంటే స్టేజ్ మీద చాలా పాపులర్. ఒక్కడే వచ్చి, ఒక్కడే నిలిచి, ఒక్కడే గెలిచి అని చెప్తుంటారు రవితేజ గురించి. అది చిరంజీవి గారి తర్వాత మళ్ళీ రవితేజ. ఈవెన్ ప్రభాస్ కూడా దగ్గర బంధువే బాగా. అదే నేను అడగబోతున్నాను, మీరు చెప్పేశారు. అవునా? కృష్ణరాజు గారు మీరు బంధువులండి? ఓకే. అంటే దూరపు బీరకాయ పీచ, దగ్గర బంధుత్వం. దగ్గర అనుకుంటే దగ్గర, దూరం అనుకుంటే దూరం. అదేలేండి, మీరు బంధుత్వాలను దాటి అతీతమైన బంధాలు మీవి అందరితో. ఇప్పుడు దత్తు గారితో కానీ, కృష్ణరాజు గారితో కానీ, యూఆర్ మోర్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. బట్ మీరు పాటలకు వస్తే ఘంటసాల గారిని ఎక్కువ అభిమానిస్తారా, బాలు గారిని ఎక్కువ అభిమానిస్తారా సార్? నేను ఇద్దరిని అభిమానిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నీకు శివుడు ఇష్టమా,
విష్ణుమూర్తి ఇష్టం అంటే ఏం చెప్తాం? శివాయ విష్ణువాయ శివరూపాయ విష్ణు. ఘంటసాల గారు బాలు గారు అంటే నాకు వ్యక్తిగతంగా కూడా స్నేహం ఉంది. ఫ్రెండ్షిప్. ఘంటసాల గారు నేను ఎప్పుడు కలలేకపోయా, ఆయన ఎర్లీగా చనిపోవటం. అదే 74లోనే పోయారు కదా మీరు అప్పటికి 11 ఏళ్ళు. 74లోనే ఆయన పోయారు. ఈ డైడ్ వెరీ చాలా ఏం రంగారావు చాలా గొప్ప వాళ్ళు చాలా ఎర్లీగా పోయారు. అదేలేండి 52 ఏళ్ళకి పోయారు ఘంటసాల గారు. అదే ఏజ్ రంగారావు 54. అయితే మీకు బాగా నచ్చిన పాట ఘంటసాల గారిది ఒకటి, బాలు గారిది ఒకటి మీరు పాడాలి. పాడటం బాగోదు కానీ బట్ ఒక పాట అంటే చాలా కష్టం చెప్పడం ఘంటసాల గారు. అంటే మీకు సాహిత్యం కూడా బాగా ఇష్టం కదా, మీకు అన్ని కంటో పాటలు నాలుగు మీద ఉంటాయి మీకు. నాకు సాహిత్యం అట్లీస్ట్ కొన్ని వేల పాటలు కాగితం వస్తే రాసేయగలను. అవునా? సినిమా పాటలు గుర్తుంటాయి. అదే నేను ఇది ఒక షాకింగ్ ఇంటర్వ్యూ సార్, షాకింగ్ రివల్యూషన్ టు ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ యూఎస్. మీరు కూడా సినిమా జర్నలిస్ట్ అంటే అడుగుతారని నేను వెంటనే రండి అని చెప్పింది. మీరు ఆ చెత్త అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ మరి చెత్తలోనే బతుకుతున్నాం కాబట్టి చెత్త గురించి మాట్లాడాలి. అంటే మీరు అలాగే సార్, మొట్టమొదటే మీరు పాటలతో కన్నా ముందు కొంత రాజకీయం గురించి మాట్లాడి మీ వ్యక్తిత్వంకి సంబంధించిన పదునైన మాటలు మీరు మాట్లాడిన తర్వాత అలా మాట్లాడితే సరిగ్గా పాటల్లోకి వచ్చేసరికి ఏదో నిప్పు కణికల మధ్యలోంచి ఒక వసంతవనంలోకి వచ్చినట్టు వ్యూవర్స్ కూడా. ఇప్పుడు మీరు ఒక పాట ఘంటసాల గారిది చెప్పాలి సార్. ఘంటసాల గారిది ఒకటి అంటే మీరు ఎలా అడగాలంటే పోనీ 50s లో ఒక పాట చెప్పండి, లేకపోతే 60s లో ఒక పాట చెప్పండి అంటే ఓకే, మీరు చెప్పిన అదే ఫాలో అవుతా. 50s లో నచ్చిన పాట ఏంటి ఘంటసాల గారి? సోలో డ్యూయట్? సోలో కానీ డ్యూయట్ కానీ. బట్ ఘంటసాల గారి పాట అన్నప్పుడు సోలోవే అవుతుంది. ఘంటసాల సుశీల్ గారా, ఘంటసాల జిక్కి గారా, ఘంటసాల లీల్ గారా, ఘంటసాల జానకి గారా అంటే అప్పుడు మళ్ళీ మారిపోతుంది. ఘంటసాల గారి పాట అంటే ఆయన సోలోవే. చాలా పాటలు ఒకదాని మీద తనుకొచ్చేస్తున్నాయి. మరి చెప్పాలి అంటే పాండురంగ మహత్యంలో చాలా మంది పాండురంగ మహత్యం అంటే అమ్మ అని అర్చన, జయకృష్ణ ముకుంద మురారి అనేది ఓకే, అది చాలా చాలా ఇష్టం. కానీ ఒక ఏజ్లో నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే అది డ్యూయట్. చాలా మందికి తెలియదు. తరం 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 నిరంతరం ఈ అందం, ఓహో ఆనందం అందం ఆనందం. అది పుండరీకుడి వ్యక్తిత్వాన్ని చెప్తుంది. అతను గుర్రం మీద వెళ్తూ ఉంటాడు రామారావు. మూజులూరించే తెరచాటు వెనుకు ఉతక తెరచాటు అలవాటు లేలను, మోహమూరించే పరువాల బాలకు ఉతక తెరచాటు అలవాటు లేలను, నేడు వనగూరిన రేపు అనుభవించి సుఖించి తరించరా. అది ఒక రసికత్వంలో సోలో పుండరీకుడి క్యారెక్టర్. తర్వాత భక్తుడిగా మారిన తర్వాత ఎక్స్టసీ, హే కృష్ణ ముకుంద మురారి. అది ఇంకా టీవీ రాజు గారి మ్యూజిక్ కానీ చివరిలో కాళీయ పని పన జాలాన జన జన అక్కడ ఆ బీజీ కానీ ఇంకా ఎక్స్ట్రాడినరీ అల్టిమేట్ సాంగ్ సార్. అల్టిమేట్ సాంగ్. అప్పుడు అంటే స్టార్టింగ్లో ఘంటసాల గారి సోలోలు ఇది అది చాలా ఇష్టమైన పాట. ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమాలో చెప్పారు, నాగేశ్వరరావు సినిమాలో చెప్పండి. ఘంటసాల గారు 50s లోనే అందమే ఆనందం ఒకటి చాలా ఇష్టం నాకు. బతుకుతారు అది మా ఫార్మర్ గవర్నర్ విద్యాసాగర్ రావు నేను కూడా మంచి మిత్రులు. ఆయనకైతే మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అదే. మేము ఎప్పుడు కలిసినా రాజుగారు ముందు అందమే ఆనందం పెట్టండి ఆయన. నా దగ్గర ఇప్పుడు ఐప్యాడ్లు ఉండేవి, ఇప్పుడు ఫోన్లోనే వచ్చేసినాయి. అవునండి. అప్పుడు ఐప్యాడ్ సెపరేట్ క్యారీ, ఐపాడ్ మేము ఎప్పుడు కలిసినా ఫస్ట్ ఆ పాట వింటాం.
అందమే ఆనందం. బా ఏం సాంగ్ సార్, ఎంత మెల్లిఫ్లెస్ గా ఉంటుందో. ఘంటసాల గారి వాయిస్ అప్పుడు మంచి ప్రైమ్ లో ఉన్నారు ఆయన. 50s అంటే బతుకు తిరుగు 53, 54 వాట్ ఇట్ ఈస్. ఆయన 22లో పుట్టారు. 53, 54 అంటే 30s, అరౌండ్ 30s. మంచి ప్రైమ్ లో ఉంటుంది వాయిస్ కూడా. ఘంటసాల గారు ఇంకా పుష్ప విలాపం అనేది, తర్వాత కొన్ని గుర్రం జాషువా గారి పద్యాలు కానీ, అవును, కుంతి కుమారి ఇవన్నీ కుమారి జంజల్ పాపాయ్, కుంతి కుమారి ఒకటి, ప్రభాతి, వైశాఖి. 60s లోకి వస్తే డ్యూయట్స్ లో అయితే నాకు నన్ను వదిలి నీవు పోలేవులే అనేది ఒక అల్టిమేట్. నా కంటి పాపలో నిలిచిపోరా వాగ్దానంలో అది, నిలువగలేని వలపుల రాని, నిలువగలేని నీ వలపుల రాని, నీ కొరకే తప్పించనులే. ఇంగ్లీష్ లో ఉంటుంది సార్ అది. రాజేశ్వరరావు కొన్ని ఇంగ్లీష్ ఇన్స్పిరేషన్ ఉండి నీ జిలుగు పైట నీడలో నడవని పాట అసలు ఆర్కెస్ట్రైజేషన్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి సార్. అంటే మన పర్కషన్స్ ఉండవు, తప్లాలు, మృదంగాలు. 67లో పూలరంగుడు ఎంత బాగుంటుంది ఆ సాంగ్ నిజంగా. ఆయన ఆరాధనలో చేసిన పాటలండి. నీ చెలిమే నేను కోరుతుని, అవన్నీ ఆ ఇన్స్ట్రుమెంటలైజేషన్ వేరేగా ఉంటాయండి ఆ పాటలన్నీ కూడా. పెండియాల్ గారి మ్యూజిక్ లో మీరు టీవీ రాజు గారు చెప్పారు, ఎస్ రాజేశ్వరరావు అనుకోకుండా వచ్చింది. పెండియాల్ గారి బాలు డ్యూయట్ లో నాకు బాగా నచ్చిన డ్యూయట్, అల్లకలు తీరిన కన్నులు ఏమని ప్రియా, అల్లరి చూపుల పల్లవి పాడే. మా గురువు గారు రాశారు, నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు నేను ప్రాణ స్నేహితుడు. అవునా? మీరు తప్పిచేరి రాజకీయాల్లోకి వచ్చారేమో అనుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు నేను అనుకుంటున్నా, ఎందుకంటే మీ అభిరుచులు అలవాట్లు చూస్తే ఏదో అది శంకరాభరణం ఇల్లులాగా, అంటే దానిలో డైలాగ్ ఉంటుంది చూడండి, ఇలా ముట్టుకుంటే దీంట్లోంచి నాదస్వరం వస్తుందని. అట్లా ఉంది మీ వాతావరణం అంతా. ఇన్ని పాటలు ఎక్కడ గుర్తుంటాయి సార్? మామూలుగా పాటలు పాడేవాళ్ళు కూడా పుస్తకాల్లో రాసుకుని పెట్టుకుంటారు. మీకు అన్ని మైండ్లో ఉన్నాయి. మీకు పెండియాల్ గారిది, ఘంటసాల గారి పాట చెప్పండి, బాలు గారి పాటే చెప్పారు మీరు. అది ఫార్మేటివ్ ఇయర్స్. అందులో పెండియాల్ గారి పాటల్లో ఎన్నో. జగదేక వీరుని కథ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. శివశంకరి కన్నా నాకు చాలా మందికి ఎక్కువ నచ్చేసిన పాటల కన్నా నాకు కొన్ని పాటలు ఉంటాయి ఆఫ్ బీట్ గా ఉండే సాంగ్ సిస్టమ్. మీకు ఆఫ్ బీట్ అనే కాదు, అది నాకు నచ్చిన బీట్ అనమాట. అది అందులో ఓ సఖి ఓహో చెలి ఓహో మదీయ మోహిని నాకు చాలా ఇష్టం. అవునండి, అక్కడ సరస్సు దగ్గర నిలబడి చాలా మందికి ఆడవాళ్ళు పాడిన పాటలు ఆ సినిమాలో చాలా మందికి జలకాల ఆటలలో అంటారు. నాకు ఇష్టమైన పాట వరించి వచ్చిన మానవ వీరుడు. అందులో ఉన్న మ్యూజిక్ ఇంటర్లూడ్స్ కానీ, వరించి వచ్చిన డ్యూయట్స్ లో మనోహరముగా మధుర అయినది కూడా ఎక్స్ట్రాడినరీ, బట్ ఈక్వల్లీ గుడ్ మనోహరముగా. కానీ అదంతా అయినంత పాపులర్ ఇది రావలేదు. అలాగే మీరు గులేబా గారు తీసుకుంటే అందరికీ తెలిసిన పాట నన్ను దోచుకుంటూ అంటే వన్నెల దొరసాని. కానీ అందులో ఒక అద్భుతమైన పాట, కలల అలలపై తేలను మనసు మల్లెపై. నారాయణ రెడ్డి గారు ఆ సినిమా కోసం రాసిన ఫస్ట్ పాట కూడా ఇదే. అవునా? గ్రేట్. రెండో పాట అది. ఆ సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. సింగిల్ కార్డ్ కదా ఆ సినిమాకి. ఎగ్జాక్ట్లీ. ఆ పాట ఎవరు గుర్తుపెట్టుకోరండి మీరు చెప్పింది. ఇప్పుడు కలలపై తేలియాడేను మనసు మల్లెపువ్వై, మనసు మల్లెపువ్వై. అసలు ఎగసిపోదునో చెల్లియా నీవే పెండియాల్ గారు ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ శ్రీకృష్ణ అర్జున యుద్ధంలో ఎలాంటి పాటలు, తపము ఫలించిన శుభవేళ కానీ, ఈవెన్ అన్ని మంచి శకునములే కానీ, ఏ శుభములు కలుగుని ఓయి రావే మరదల. అది యాక్చువల్గా ఇది 63లో రిలీజ్ అయింది. దానికి ముందు
మీరు బిగినింగ్ బీజిఎం తీసుకుంటే ముద్దుబిడ్డ అని అది పెండ్యాల గారే. అవును ముద్దుబిడ్డలో సుశీల్ గారి సోలో. అవునండి. అమ్మ చూడాలని ఉంది. చూడాలని ఉంది, నిన్ను నాన్నను చూడాలని ఉంది. నిన్ను నాన్నను చూడాలి, పాపం పసివాడు వెళ్ళిపోయారు. పొరపాటు పనులిక చేయమోనని నీతో చెప్పాలి, అది స్టార్టింగ్. అవునండి. ఫస్ట్ ఏం లేదు, రెండు మధ్యమతి రాగం. ఆ స్టార్టింగ్ చూసుకుంటే రెండు మధ్యమతి రాగం చేసాయి. వేయి శుభములు కలుగు నీకు, పోయిరావే మరదలా. అది మధ్యమతి కొంచెం బృందానుసారంగా టచ్ ఉంటాయి అనుకోండి. బట్ అప్పట్లో ఘంటసాల గారు కానీ, టీవీ రాజు గారు కానీ, ఎస్ రాజేశ్వరరావు కానీ, చలపతిరావు కానీ ఎవరైనా మధ్యమతి రాగం లేకుండా సినిమా పాటలు చేయలేదు. ఏదో ఒక పాట ఉంటుంది దాంట్లో గ్యారంటీగా. మహాదేవన్ గారి పాటలు బాగా నచ్చినవి చెప్పేసారు. నాకు మహాదేవన్ గారు అంటే కూడా మహాపిచ్చ. అదేలేండి, మహాదేవన్ గారి అదే మీరు ముందు పాటే ఆయనదే చెప్పారు. మీరు నన్ను వదిలి నీకు పోలేదులే కానీ ఈవెన్ అదే మీకు ఆదుర్ సుబ్బారావు ఈ కాంబినేషన్, మహాదేవన్ గారు ఆత్రేయ. ఈవెన్ మోగ మనుషుల్లో ఎలాంటి పాటలు అవన్నీ కూడా. ఘంటసాల గారి సోలోలన్నీ ఒక నా పాట నీ నోట గానీ, నా పాట నీ నోట పలకాల చిలక రాగంలో చాలా ఆఫ్ బీట్, మళ్ళీ పాడుతా తీయగా చల్లగా. ఎగ్జాక్ట్లీ. కొనుక్కు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ. గమ్మత్ ఏంటంటే టీవీ రాజు గారు తెలుగు అద్భుతంగా వచ్చు, పెండ్యాల గారికి వచ్చు, ఘంటసాల గారికి వచ్చు. అవునండి. తెలుగు రాకుండా మహాదేవన్ గారు న్యూస్ పేపర్ ఇచ్చినా కూడా ఆయన ఎడిటోరియల్ కూడా ఎక్స్ట్రాడినరీగా, ఎడిటోరియల్ గా న్యూస్ పేపర్ ఇచ్చినా కూడా, చెత్త రాసినా కూడా. అంటే మీకు అదే మోగ మనసుల్లో ఇఫ్ మన ముందు మీరు పాట చూపెడితే మెంటలో వచ్చేస్తుంది. మాను మాకును కాదు, రాయి రప్పను కానే కాదు, మామూలు మనిషిని నేను. పదాలు దానికి చూన్ అంటే మామూలుగా నాకు తెలిసి ఇంకొకడైతే భయపడి పారిపోవాలి. అవును. మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మడిసిని నేను. అంటే అమ్మాయి పల్లెటూరు అమ్మాయి కదా, ఆ యాస మెయింటైన్. నీ మడిసిని నేను. అది ఇంకొక గొప్పతనం ఏంటంటే మహాదేవన్ గారి దాంట్లో లిరిక్ లేకుండా ఆయన ఎప్పుడు ట్యూన్ చేయడు. అవునంటండి. వేటూరు గారు కూడా ఒకసారి చెప్పారు. వేటూరు గారు చెప్పగల అందరికీ తెలిసిందన్నమాట. ఆయన ఎప్పుడూ కూడా ట్యూన్ ఎవడు, నువ్వు సాంగ్ ఇస్తేనే ఆ పక్కన పోలేందు గారు ఏంటో చెప్తాడు, ఆయన ఆకలింపు చేసుకుంటాడు, ట్యూన్ ఇస్తాడు. ఎవ్వరు ఇళయరాజా గారు దీనికి రివర్స్. ఆయన ఇచ్చిన ట్యూన్కి మీరు పాట రాసుకోవాలి. ఆయన ఇళయరాజా గారు ఒక 10,000 పాటలు చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఒక 100 పాటలకి లిరిక్ ట్యూన్ ఇచ్చుంటాడు ఆయన. 100 పాటలు కూడా ఉండవండి, బేసిక్ గా ఉండవు. ఈయన అసలు లిరిక్ లేకుండా అసలు ట్యూనే కట్టడం. ఆయన 10 పాటలు కూడా ఉండవు, లేదు లిరిక్ లేకుండా ట్యూన్ కట్టింది. ఏదో తమిళ్లో సూపర్ హిట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామా మామా ఈ ఆ కుముదంలో ట్యూన్స్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ అయ్యే కావాలన్నారు, రిపీట్ చేశాడు. అలాంటివి తప్ప. కానీ ఆ పాటలు విన్నాం సార్, మీరు వినండి కావాలంటే. ఘంటసాల గారు పాడిన తర్వాత శీర్గాలి గోవిందరాజన్ అందులో పాడాడు, గౌరవంగా ఉంటుంది. అయితే మీకెందుకు ఈ పాట కూడా, ఇది మీకు ఆత్మీయుల్లో పాట, చిలిపి నవ్వులు నిన్ను చూడగానే పాట, ఒరిజినల్ తమిళ్. అసలు ఆ పాటకి ఈ పాటకి బాలు గారు ఎంత మిలిఫ్లెస్ రెండరింగ్ నిజంగా. బాలు గారి పాత పాటలు నేను బాలు గారు చాలాసార్లు మాట్లాడుకున్నాను. ఒకసారి నేను వెచ్చవచ్చని నీ ఒడిలో అనే పాట నేను బాలు గారికి చెప్పిన తర్వాత ఆయన స్వరాభిషేకంలో పాడారు. ఆయన గుర్తు చేశాను ఆ పాటని. వెచ్చవచ్చని నీ ఒడిలో కమ్మకమ్మని కథలెన్నో. అందులో ఆ లిరిక్ ఆత్రేయ గారు ఎంత ఎక్స్ట్రాడినరీ చరణాలంటే
సటిల్ శృంగారం, సటిల్, వెరీ సటిల్. కన్నె పిల్ల కట్టుబాటు కౌగిలింతదో సడలిపోవాలి. కన్నెపిల్ల కట్టుబాటు కౌగిలింతలో సడలిపోవాలి. సడలిపోని రాగబంధం అని ఒక లైన్ హీరో, ఒక లైన్ హీరోయిన్. అవును. ఆ తర్వాత లైన్లో పడుచు దన్నం పందెమెట్టి వలపు జూదం ఆడుకోవాలి, నాకు నీవు నీకు నేను రోజు రోజు ఓడిపోవాలి. అంటే న్యూలీ మ్యారీడ్ అవును, పడుచుదనం పందెమెట్టి వలపు జూదం ఆడుకోవాలంట. ఆ వలపు జూదం అనే గేమ్లో నాకు నీవు నీకు నేను రోజు రోజు ఓడిపోవాలి. అంటే అమలిన శృంగారం, అమలిన శృంగారం. దానికి మరి ఈయన అది మాదేవన్న. అవును, మాదేవన్ గారి పాటలు. బట్ మీతోని అలా ఎన్నో అసలు ఇంకా చెప్పుకోవాలంటే మన రోజులు సరిపోతాయి. ఒక పూట ఈ చెత్తగా అలవాటు పొలిటికల్ చూస్తానికి అలవాటు పడిన వాళ్ళు దీని గురించి మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే మన ఇద్దరిని తిట్టుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. కానీ ఇది మాత్రం 100% ఇప్పటి వరకు మీరు కొన్ని వందల ఇంటర్వ్యూలు ఇచ్చుంటారండి. బట్ దిస్ విల్ స్టాండ్ యాజ్ ఏ స్టాంప్ ఆఫ్ RRR. చూద్దాం, కృష్ణరాజు గారు రసజ్ఞులు తక్కువగా ఉన్న లోకంలో మనం ఉన్నాం. చూద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.